హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద వాతావరణాన్ని సంతులంగా ఉంచే చెట్లలోని వివిధ రకాలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. కొన్నింటిని ఎక్కడి నుంచో తెచ్చిపెట్టినట్టు, అసలివి ఇక్కడివి కానట్టు కనిపిస్తాయి. కొన్ని చెట్లు కదులుతూ ఉంటాయి, కొన్ని చెట్ల కాయలు పేలుడు పదార్థాల్లా పేలుతూ ఉంటాయి. కొన్నిటికి కాండం నుంచి చిటారు కొమ్మ వరకు పళ్ళు కాస్తాయి, మరో చెట్టుకి ఆకుల నుంచి పళ్ళొస్తాయి. ఇవన్నీ వింతలే కదా. అందులో కొన్ని చెట్ల గురించి ఈరోజు తెలుసుకోబోదాం. ఇలాంటి చెట్లను మీరెప్పుడు చూసుండరు. ఇలాంటి ఎన్నో రకాల చెట్లు మన చుట్టూ మనకు తెలియకుండా ఉన్నాయి. అలాంటి వింతైన చెట్ల గురించి ఈరోజు ఈ వీడియోలో. ముందుగా జాబూతికా ట్రీ. చెట్టు కొమ్మలకు కాయలు కాయడం, తీగలకు పండ్లు కాయడం వంటివి మనకు తెలుసు. కాండం నిండా ద్రాక్ష పళ్ళు కాసినట్టు ఉన్న చెట్లను మాత్రం మనం మునిపెన్నడూ చూసుండం. నల్లని ఈ పండ్లను చూశారు కదా. చెట్టు కాండాన్ని తొలుచుకుంటూ మొలచిన విధంగా చూస్తుంటే పండ్లను మాలగా కట్టి చెట్టుకి అలంకరించినట్లు అనుమానం కలుగుతుంది. జాబూతికా చెట్టు దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్లో ఉంది. నల్లని మెరుపు కలిగిన గుండ్రని ద్రాక్ష పళ్లలాగా ఉండి చెట్టు మొత్తాన్ని కప్పేసినట్టు ఉన్న ఈ పళ్ల రుచి తీయగా పుల్లగా ఉంటుంది. లోపల తెల్లని గుజ్జుతో రసభరితంగా ఉంటుంది. ద్రాక్ష, లిచి, నేరేడు పళ్ల లక్షణాలన్నీ దీంట్లో ఉంటాయి. అయితే ఈ చెట్టు చాలా నెమ్మదిగా పెరుగుతుంది. పెద్ద చెట్టులాగా తయారవ్వాలంటే కొన్ని పదుల సంవత్సరాల సమయం పడుతుందట. మరో లక్షణం ఏంటి అంటే వీటిని చెట్టు నుంచి కోసిన వెంటనే ఆరగించాలి, లేకపోతే కుళ్ళిపోతాయి. కాబట్టి వీటితో వైన్, రసాలు, జామ్ వంటివి తయారు చేస్తారు. సాంప్రదాయ వైద్య విధానంలో ఉబ్బసం, అతిసారం, గొంతు సంబంధిత వ్యాధులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. చెట్టు కాండానికి అతికించినట్టుగా పెరిగే వీటిని ప్రకృతి చమత్కారంగా చెప్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వన్, కెనాన్ బాల్ ట్రీ. చెట్టున పండిన పళ్ళు నేల రాలడం మామూలే. కాస్త గట్టి పండ్లు బాగానే ఉన్నా కొన్ని మాత్రం చితికిపోతాయి, కొన్ని పగుళ్ళొస్తాయి. ఆ చెట్టు పండు రాలి నేల మీద పడితే మాత్రం అచ్చంగా బాంబు మాదిరిగా శబ్దం వస్తుంది. కనీసం 100 మీటర్ల వరకు వినిపిస్తుంది ఆ శబ్దం. కెనాన్ బాల్ అంటే ఫిరంగి గుండు అని అర్థం. అంటే అర్థం చేసుకోండి మరి ఎంత పెద్ద శబ్దం ఇస్తుందో ఆ పండు కింద పడితే. ఈ చెట్టు శాస్త్రీయ నామం కురూపటా గునెన్సిన్. దక్షిణ అమెరికాకు చెందిన ఈ చెట్టు ప్రస్తుతం భారత్, శ్రీలంక, ఇతర ఉష్ణమండల దేశాల్లోనూ కనిపిస్తుంది. గుండ్రంగా పెద్దగా గట్టిగా ఉండే కెనాన్ బాల్ ట్రీ కాయలు ఒక్కొక్కటి 3 నుంచి 6 కిలోల బరువు ఉంటాయి. నేల మీద పడినప్పుడు మాత్రం మందు గుండు పేలినట్టు పేలుతుంది. కాయ లోపలి గుజ్జు కుళ్ళిన వాసన వేస్తుంది కనుక భరించలేని విధంగా ఉంటుంది. చెట్టు ఫలాలు దుర్గంధం వెలువరిస్తాయి. చిత్రంగా చెట్టు పువ్వులు మాత్రం చాలా పరిమళ భరితం. చూడ్డానికి ఆ పువ్వులు ఎంత అందంగా ఉంటాయో వాటి పరిమళం అంతే మనోహరంగా ఉంటుంది. ఇవి నేరుగా చెట్టు కాండం నుంచి లావుపాటి పెద్ద కొమ్మలకు పూస్తాయి. చిన్న కొమ్మలకు, రెమ్మలకు పూలు పూస్తాయి. ఎరుపు, గులాబీ, పసుపు రంగుల్లో పూచే ఈ పూల మధ్యలో అందమైన కేసరిలాగా ఒక భాగం కనిపిస్తుంది. రాత్రివేళ ఈ పూల పరిమళం మరింత గాఢంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, వాకింగ్ పామ్ ట్రీ. అవును, ఉన్న చోటు నుంచి నెమ్మదిగా కదులుతూ వేరే చోటుకు వెళ్లగలిగే చెట్టిది. దీని శాస్త్రీయ నామం సోక్రటియా ఎక్సోరిజా. దక్షిణ అమెరికా వర్షారణ్యంలో పెరిగే ఈ చెట్టు అమెజాన్ అడవుల్లోనూ, ఈక్వెడార్, కొలంబియా, పెరూ, బ్రెజిల్ దేశాల్లో కనిపిస్తుంది. దీని వేళ్లు భూమి మీద పైన ఉంటాయి. పొడవుగా విచ్చుకుని క్రిందికి వంగి ఉండే ఈ చెట్టు వేళ్లు అది కదలడానికి సహకరిస్తాయి. చెట్టు తానున్న చోటు నుంచి తనకు అవసరమైన ఎండ, పొడ లేదనిపించినా, నీరు సరిపోవడం లేదనిపించినా, పోషకాలు చాలినంతగా అందడం లేదనిపించినా తనకి కావలసిన చోటికి నెమ్మదిగా కదులుతూ వెళ్తుందట. ఆ దూరం కనీసం 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వినడానికి విడ్డూరంగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఇక నెక్స్ట్ వన్, విజ్లింగ్ థోర్న్ ట్రీ. ప్రత్యేకమైన పూలు, పండ్లను ఇచ్చే చెట్లు, కదిలే చెట్లను చూసాం. పరిమళం వెదజల్లే పూలు, రుచికరమైన పండ్లు మనకు తెలుసు. అయితే ఈల వేసే చెట్లని మాత్రం మీరు చూసుండరు. ఆఫ్రికాలో ఎదిగే ఒక రకమైన చెట్టు గాలి వీచినప్పుడల్లా ఈల వేస్తూ ఉంటుంది. పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉన్నట్టే ఇది ఈల వేసే చెట్టు అన్నమాట. దీని శాస్త్రీయ నామం వచేలియా డ్రపనోలియం. తూర్పు ఆఫ్రికా పవానా గడ్డి మైదానాల కెన్యా, టాంజానియా దేశాల్లో విశేషంగా పెరిగే ఈ చెట్టుకు ముళ్లున్నాయి చూసారా, అవే ఈ చెట్టుకు ప్రత్యేకతను అందిస్తాయి. ఆ ముళ్ళు నేరుగా చెట్టు కాండానికి మాత్రం కాకుండా కాండానికి పెరిగే చిన్న చిన్న గుండ్రని, నల్లని పైతోలు కలిగిన పండ్ల వంటి వాటికి ఇవి మొలుస్తాయి. అవి నిజానికి పండ్లు కావు, లోపల డొల్లగా ఉండే చెట్టు భాగం అన్నమాట. వాటి లోపల చీమలు నివాసముంటాయి. గాలి వీచినప్పుడల్లా ఈ డొల్ల రంధ్రాల గుండా గాలి వెళ్లి అది ఈలలాగా మనకి వినిపిస్తూ ఉంటుంది. పరస్పర సహకారంతో ఆ చెట్టు, ఆ చీమలు సహజీవనం చేస్తూ ఉంటాయి. మరి ఇది ప్రకృతి చేసిన ఏర్పాటు కదా చెప్పండి. చెట్టుకు పూచే పూలు పసుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. ఆ రంగుల్ని బట్టి చెట్టును దూరం నుంచి సైతం గుర్తించొచ్చు. అయితే దీని అసలు గుర్తింపు మాత్రం అది పలికే ఈల సౌండ్ మాత్రమే. ఇక నెక్స్ట్ వన్, డ్రాగన్ బ్లడ్ ట్రీ.
కోసినప్పుడు ఎర్రని రెజిన్ను కార్చే ఈ చెట్టును చూసి అది రక్తం కారుస్తుందని భ్రమపడే అవకాశం చాలా చాలా ఎక్కువ. అచ్చం రక్తంలాగే ఉండే రెజిన్ను బట్టి దీనికి డ్రాగన్ బ్లడ్ ట్రీ అని పేరు పెట్టారు. యెమెన్ దేశానికి సమీపంలోని సోమాలియా దీవుల్లోనూ సొకోటరా దీవుల్లోనూ పెరిగే ఆ చెట్టు చూడ్డానికి భారీ పుట్టగొడుగు మాదిరిగా ఉంటుంది. చూపులకు డ్రాగన్ లాగా కనిపిస్తుంది. ఆ చెట్టు నుంచి కారే రెజిన్కు ఔషధ గుణాలు ఉన్నట్టు గుర్తించి వేల సంవత్సరాలుగా ఔషధంలో వాడుతున్నారు. గాయాలకు, శరీరం మండుతున్నట్టు అనిపించిన కొన్ని రకాల అంటువ్యాధులకు కూడా ఈ రెజిన్ ఎంతో ఉపయోగకరం. ఇంకా దేవత విగ్రహాలకు పూయడానికి, పూజా క్రియల్లో, యుద్ధాల్లో తమ పతాకాలను అలంకరించడానికి ఈ రెజిన్ను ఉపయోగిస్తారట. ఇప్పటి వరకు మీరు ఇలా నడిచే చెట్లు, ఆ చెట్టు పండు రాలి కింద పడితే బాంబులా పేలే చెట్లు నిజంగా చూసారా? మరి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.